వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. సాయి యువస్వరం కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. అనకాపల్లి జిల్లా యువ సమ్మేళనం కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన చేతుల మీదుగా మొక్కలు నాటారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్య సాయిబాబా సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో 1008 గ్రామాలు దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సత్య సాయిబాబా విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. వారి పేరు మీద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా ఎంతో మందికి వైద్యం అందించినట్లు తెలిపారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లో భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, వారు సరైన దారిలో నడిస్తే కృషి ద్వారా ఏదైనా సాధించగలరని స్పీకర్ అయ్యన్న పాత్రుడు భావన వ్యక్తం చేశారు. అత్యున్నాను కదా, నేను కూడా సాయిబాబా గారు అంటే నాకు గౌరవం, చాలా ఆనందం. ఇప్పుడు కలుస్తూ ఉంటాను. ఇంత పెద్దలు చెప్పినట్టు 2 సార్లు నేను ఆ పెళ్లి రోజు 3 రోజులు పుట్టపర్తిలో ఉన్నాను. రెండోసారి అప్పుడు స్వామి బతిగా ఉన్నారు అప్పుడు. రెండోసారి ఏంటంటే పుట్టినరోజు ఒకసారి వెళ్ళాం. అతని సిద్ధాంతాలన్నా, అతను చేస్తున్న కార్యక్రమాలన్నా మనిషి అన్నవాడు ప్రతివాడు కూడా అంగీకరించవలసిందే లేవు మనం. అలాంటిది మహానుభావుడు ప్రపంచవ్యాప్తంగా భక్తులు సంపాదించాలంటే ఇది చిన్న విషయం కాదు, సామాన్య విషయం కాదు. ఎంతో నమ్మకం ఉంటే కానీ అవదు. నేను 2-3 సార్లు స్వామివారి పుట్టినరోజు కూడా వెళ్ళాం. అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. అనంతపురం జిల్లా మంత్రి గారు, నేను కలిసి పుట్టపర్తిలో ఉండేవారు ఎమ్మెల్యే గారు, ఇద్దరం కలిసి వెళ్ళాం. అప్పుడు డైరెక్ట్గా స్వామి గారు రూమ్లోకి వెళ్ళి కలిసాం. ఇప్పుడు వరకు జనాలతో కూర్చుండేవాడిని, నేను అందరితో. ఆ ఎమ్మెల్యే గారు నేను కలిసి స్వామి గారు రూమ్లోకి కలవడం జరిగింది. స్వామి గారు ఎదురున్నారు, ఉండేవారండి, జానకిరామరి గారు. కలిసి ఫస్ట్ మాకు డైరెక్ట్ గా కలడం. ప్రతి వాడు కూడా స్వామి గారి కార్యక్రమాలని తప్పని అనేవాడు ఎవరు ఉండడు నాకు తెలిసి. చిన్న విషయం కాదు. సామాన్య వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలోనే, భారతదేశంలోనే కాదు, నేను చాలా దేశాలు తిరిగాను. అమెరికా లాంటి దేశాలు ఎన్నో, ఇంగ్లాండ్ కూడా వెళ్ళాను. అటువంటి దేశాల్లో కూడా స్వామివారి భక్తులు ఉన్నారు. నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.